ఓకే గైస్, సో ఫస్ట్ మన స్టూడెంట్ క్వశ్చన్ తోటే మనం స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, విచ్ టెక్నాలజీ ఈస్ హ్యావింగ్ మోర్ డిమాండ్ ఫర్ రియాక్ట్ ఆర్ యాంగులర్? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, ప్రస్తుతానికి రెండింటికి బీభత్సమైన డిమాండ్ ఉందండి. ఇవి రెండు కాదు, Vue.js కూడా డిమాండ్ ఉంది. ఓకే, కొన్ని రోజుల క్రితం బాగా పాపులర్ గా ఉండే యాంగులర్ జేఎస్ కి కూడా డిమాండ్ ఉంది. జేఎస్ 1.0 నేను అది చెప్పడం మానేశాను. నన్ను ఇప్పుడు యాంగులర్ జేఎస్ 1.0కి కూడా ఒక బ్యాచ్ రెడీగా ఉందన్నమాట. అది చెప్పడానికి 1.x చెప్పడానికి కూడా నాకు ఒక బ్యాచ్ రెడీగా ఉంది. వినడానికి రెడీగా ఉన్నారు స్టూడెంట్స్, అండ్ దాని మీద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో డిమాండ్, నేను చాలా జనరిక్ ఆన్సర్ చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. నో నో నో, డిమాండ్ అయితే అన్నిటికీ ఉంది. కాకపోతే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ దేనికి ఉన్నాయి అనేది ఒక బిగర్ క్వశ్చన్ అనమాట. రియాక్ట్ హ్యాస్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. మీకు యాంగులర్ కంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ రియాక్ట్కే ఉన్నాయి. ఓకే, ఎందుకు? అదేంటి యాంగులర్ ఏంటి, రియాక్ట్ ఎందుకు అని అంటే, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే, యూజర్ డేటాని ఎక్కువ తీసుకునే ప్రాజెక్ట్స్ అన్నీ యాంగులర్ వైపుకి వెళ్తాయి. యూజర్ డేటాని ఎక్కువగా మేనేజ్ చేసేవి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ అప్లికేషన్ ఉందనుకోండి, అక్కడ మనం ఇవ్వాల్సిన ఇన్పుట్ తక్కువ, చూపించాల్సిన డేటా ఎక్కువ. అలాంటి అప్లికేషన్స్ మోస్ట్లీ మీకు రియాక్ట్లో ఉంటాయి. అదే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయి, బ్యాక్ ఎండ్ ఫార్మ్స్ ఉన్నాయి. అట్లా అంటే బ్యాక్ ఎండ్ అంటే ఇప్పుడు డాష్ బోర్డ్స్ ఉన్నాయి అనుకోండి, డాష్ బోర్డ్స్ అలాంటివన్నిటిని కూడా నేను యాంగులర్లో డెవలప్ చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు బ్యాంక్ ఎండ్ డేటాబేస్ మొత్తం, బ్యాక్ ఎండ్ వర్క్ అంతా నేను యాంగులర్లోనే చేస్తాను. ఫ్రంట్ ఎండ్ అంటే ఇప్పుడు యూజర్కి మనము ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బ్యాంక్ అకౌంట్లోనూ ఒక పర్సనల్ అకౌంట్, ఆన్లైన్ అకౌంట్ ఉంటుంది కదా, ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ ఓన్లీ యూజర్ పర్స్పెక్టివ్ వరకు మాత్రమే నేను దాన్ని రియాక్ట్లో చేసుకుంటాను. అట్లా కూడా కుదురుతుందా సార్ ఒక ప్రాజెక్ట్లో యాంగులర్ అండ్ రియాక్ట్ కూడా వాడే అవకాశాలు ఉంటాయంటే ఉంటాయి, అది కూడా ఉంది. ఓకే, సో డిమాండ్ ఈజ్ దేర్ ఫర్ బోత్. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి రియాక్ట్లో మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే చిన్న చిన్న కంపెనీస్ అన్ని రియాక్ట్ని ప్రిఫర్ చేస్తున్నాయి. ఓకే, పెద్ద కంపెనీస్ అన్ని యాంగులర్ని ప్రిఫర్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్ అనమాట. పెద్ద కంపెనీస్ ఇన్ ద సెన్స్ వాళ్ళు యాంగులర్ని ప్రిఫర్ చేస్తున్నాయని మీరు ఎందుకు అంటున్నారు సార్ అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ స్కేల్ అంత పెద్దది కాబట్టి. సో దట్స్ హౌ ఐ డిఫరెన్షియేట్, అండ్ వీ హ్యావ్ ఆపర్చునిటీస్ ఫర్ బోత్ లైక్ దట్. ఇప్పుడు మీరు కాగ్నిజెంట్లో కానీ ఇన్ఫోసిస్లో కానీ ఉన్నారనుకోండి, టీసీఎస్లో కానీ ఉన్నారనుకోండి, అండ్ మీకు స్విచ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నేను నా కంపెనీలోనే నేను హయ్యర్ ప్యాక్కి వెళ్ళిపోవాలని మీకు అనిపించింది అనుకోండి, ఐ సజెస్ట్ యూ గో ఫర్ యాంగులర్. ఆ పెద్ద కంపెనీస్ అన్ని యాంగులర్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాయి. లేదంటే నేను చిన్న కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను, కానీ నాకు కెరియర్ గ్రోత్ కోసం నేను ఏదైనా స్విచ్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే వేరే కంపెనీకి ఏదైనా మారాలనుకుంటున్నాను, ఎంఎన్సీ కాకపోయినా పర్లేదు అని అనుకోండి, ఎక్కువగా రియాక్ట్ నేర్చుకోండి అంతే. చెప్పండి. ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా అండి, ఏది ఈజీ అండి నేర్చుకోవడానికి, యాంగులరా రియాక్టా? వెరీ గుడ్ క్వశ్చన్. ఇవి రెండు ఈజీ కాదండి. ఓకే, అసలు ఇవి రెండు ఈజీ కాదు, అసలు ఈజీ అనే కాన్సెప్ట్ లేదు. కంపారిటివ్ కూడా నేను ఆన్సర్ చెప్పను దీనికి. ఇది నిజంగా కష్టమే, కష్టం కాబట్టి అందరూ కోర్స్ తీసుకుంటున్నారు. ఓకే, నేను ఆ క్వశ్చన్ని నేను 99% కండెమ్ దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాను అనమాట. క్వశ్చనే తప్పు. ఓకే, ఈ రోజుకి కూడా నేను యాంగులర్ వర్క్ చేసేటప్పుడు కానీ, రియాక్ట్ వర్క్ చేసేటప్పుడు కానీ, ఈ రోజుకి కూడా నేను తెలుసుకుంటూనే ఉంటాను. నాకు కూడా కొత్త కొత్త అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. రైట్, రెండో పాయింట్. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, లెర్నింగ్ కర్వ్ దేనికి తక్కువగా ఉంటుంది అని అంటే, లిటరల్గా మీకు రియాక్ట్కే లెర్నింగ్ కర్వ్ తక్కువగా ఉంటుంది. ఓకే, లెర్నింగ్ కర్వ్ అని అడిగితే నేను అలా చెప్పేవాడిని. లెర్నింగ్ కర్వ్ అని అంటే నెంబర్ ఆఫ్ టాపిక్స్ కానీ, ఓకే, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ కానీ రియాక్ట్లో మీకు తక్కువ ఉంటాయి.
కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు లాజిక్ ని అప్లై చేసేటప్పుడు రియాక్ట్లో మీకు సినిమా కనపడుతుంది. అన్నీ మీరు ఓన్గా రాయాల్సి ఉంటుంది. యాంగులర్లో అలా కాదు, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే లెర్నింగ్ కర్వ్ చాలా స్టీప్గా ఉంటుంది. కానీ మీకు దాన్ని ఏమంటారు, రాసేటప్పుడు సపరేషన్ ఆఫ్ ద కన్సర్న్స్ ఇలాంటి పనులన్నీ చేసేటప్పుడు మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది యాంగులర్లో. ఓకే, అంతే. కానీ కష్టం ఏంటి అంటే, ఈజీ ఏంటి అని అంటే మాత్రం నిజానికి అట్లా నాకు ఇప్పటివరకు ఏది అనిపించలేదు. నేను హ్యాపీగా ఈజీగా ఉన్నది ఎప్పుడు అని అంటే, నాకు తెలిసి ఏమో నాకు గుర్తులేదు లాస్ట్ టైం ఎప్పుడని. సో అన్నిట్లో ఇప్పుడు యాంగులర్లో అయినా సరే, ఇప్పుడు మేమైనా, ఇప్పుడు వెంకట్ గారు చాలా కష్టపడతారు. ఓకే, రకరకాల ప్లగిన్స్ గురించి మా బుర్ర తింటా ఉంటాయి ఆ ప్లగిన్స్ అన్ని కూడా. అల్టిమేట్గా అసలు చిరాకు వచ్చేస్తుంది. అవి కొన్ని ఏంటి ఇది వర్క్ అవ్వట్లేదు అనిపిస్తుంది. తర్వాత ఒక 10 రోజులు కూర్చుని, ఒక రోజంతా కూర్చుని కష్టపడితే దెన్ అవి వాటి నుంచి బయటకు రాగలుగుతాం అనమాట. అట్లా. అంతేగాని నాకు ఇప్పటివరకు తెలిసినంత వరకు అసలు ప్రతిరోజు లెర్నింగేనండి, ప్రతిరోజు లిటరల్గా చెప్తున్నా. ఇది మనం మాత్రం యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఇంకొకటి చెప్పండి. యా, సో ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ హియర్. నేనేం చెప్పాలనుకుంటున్నాను అనేది మీకు ఈరోజు స్టార్ట్ చేస్తాను ఇక్కడి నుంచి. వాట్ అండ్ వై. అఫ్ కోర్స్ దిస్ ఈస్ ప్రవీణ్. ఇదంతా సోది వదిలేసేయండి. నా గురించి తెలుసుకోవాలంటే లింక్డ్ఇన్కి వెళ్ళి వెతకండి, లేకపోతే నా యూట్యూబ్ వీడియోస్ చూడండి, తెలుస్తుంది. అవి పక్కకు పెట్టేస్తే, యాజ్ అ పర్సన్, యాజ్ అ డెవలపర్గా రియాక్ట్ ఎందుకు నేర్చుకోవాలి, రియాక్ట్లో ఏమేమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి అనేది మొత్తం అంతా డిస్కస్ చేద్దాం మనం. ఓకే, రైట్. మీరు ఇప్పుడు రియాక్ట్ ఎందుకు నేర్చుకుంటున్నారు అని అంటే, ఏదో ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి నేర్చుకుంటున్నారు కదా. సో ఒక కంపెనీ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం అంటే, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తాం మనం ఇన్ ద ఫ్యూచర్ అంటే, ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్కి మినీ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి, లేదా ట్రాన్సాక్షన్ హిస్టరీ డిస్ప్లే చేయాలి, లేదా లోన్ మనకి ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటి స్టేటస్ని డిస్ప్లే చేయాలి. ఇలాగ మనకి రకరకాల డేటాని డిస్ప్లే చేయడానికి మనకి ఒక రియాక్ట్ కావాలి. అంటే ఒక పేజ్లోంచి ఇంకొక పేజ్కి వెళ్ళడం, లేదా కొన్ని ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం, వాటిని డిస్ప్లే చేయడం, ఇలాంటి పనులు అనమాట ఓవరాల్గా. సో అలాంటి వర్క్ని మనం చేసేటప్పుడు మనకి ఏం కావాలి, రియాక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేలాగా మనం ఆలోచించాలి. ఓకే, చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఫైవ్ వచ్చేసింది, ఇంకా మీరు 4 పట్టుకున్నారేంటని అనుకోకండి. ఇప్పుడు ఇక్కడ ఒక అకార్డియన్ అనేది మనకు కనపడుతుంది. సెకండ్ ఐటమ్ మీద క్లిక్ చేస్తే సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్ మీద క్లిక్ చేస్తే థర్డ్ ఐటమ్ డిస్ప్లే అవుతుంది. రైట్. ఇలాగా మనము ఒక అకార్డియన్ని డిస్ప్లే చేయాలి అని అంటే, మోస్ట్లీ ఒక బూట్ స్ట్రాప్ యూస్ చేసి, HTML యూస్ చేసి మనం చేసేస్తాం, లేదా స్టైల్స్ యూస్ చేస్తాము, లేదా జావా స్క్రిప్ట్ యూస్ చేసి కొద్దిగా వాటి కంట్రోల్ అనేది మనం చేస్తాం. కానీ ఇప్పుడు దీన్నే రియాక్ట్లో చేయాలంటే ఎలా చేస్తాం? వాట్ ఈస్ ద డిఫరెన్స్? రియాక్ట్లో చేయడం వల్ల మనకుండే అడ్వాంటేజ్ ఏంటి, జావా స్క్రిప్ట్లో చేయడం వల్ల మనకుండే అడ్వాంటేజ్ ఏంటి, CSS HTML ప్యూర్గా చేస్తే దానికి ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి, ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. రైట్. ఇప్పుడు చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ మీరు రియాక్ట్లో కనుక ఇలాంటి ఒక ఫీచర్ని ఇంప్లిమెంట్ చేస్తే, ఇన్ ద ఫ్యూచర్ ఈ డేటా కనుక మారినప్పుడు మీరు డిస్ప్లే కోసం రాసిన కోడ్ని మార్చాల్సిన పని ఉండదు. అంటే మీరు ఇప్పుడు
3 ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి 3 ఐటమ్స్ కోసం అకార్డియన్ డిస్ప్లే అవుతుంది. రేపొద్దున 45 ఐటమ్స్ వచ్చినాయి అనుకోండి, 45 ఐటమ్స్ని మీరు హ్యాపీగా అదే కోడ్ డిస్ప్లే చేసి పెడుతుంది. కానీ మీరు మళ్ళీ సపరేట్గా ఇంకొక 40 టైమ్స్ అంటే ఇంకొక 37 టైమ్స్ మీరు అదే కోడ్ని రిపీటెడ్గా మీరు కాపీ పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ పార్ట్ మనకి రిపీటెడ్గా కాపీ పేస్ట్ అవుతుంది. రీయూజబిలిటీ. ఎస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. యా, అదే ఆ పర్టికులర్ వాట్ యు సే రిడెండెన్సీ, మీరు పదే పదే మీరు ఆ కోడ్ రాయకుండా ఒక జావా స్క్రిప్ట్ ని మధ్యలో యూజ్ చేస్తూ JSX అని చెప్పేసి ఇంకొక ఫార్మాట్ ఉంది, అది కూడా యూజ్ చేస్తూ మీరు ఇదే పర్టికులర్ టెంప్లెట్ని మనము రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మనకి ఇలాంటి అవుట్పుట్ని అవి ఇవ్వగలుగుతాయి అన్నమాట. అలాంటి పని మనకి ఎవరు చేసి పెట్టగలరు? రియాక్ట్ JS అనేది చేసి పెట్టగలరు. సార్ దీన్ని జావా స్క్రిప్ట్లో కూడా చేసుకోవచ్చు కదా అని అంటే 100% జావా స్క్రిప్ట్లో చేసుకోవచ్చు, నో సెకండ్ థాట్. ఓకే, కానీ ఈ డివిజన్స్ అన్నిటిని కూడా మనం ప్రతి డేటాకి సపరేట్గా క్రియేట్ చేసేటప్పుడు ఎక్కువ కోడ్ రాయాల్సి ఉంటుంది. సో అలాగ కోడ్ రాయకుండా మనము రియాక్ట్లో అయితే కొద్దిగా సింపుల్గా డైరెక్ట్గా JSX అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా, HTMLని జావా స్క్రిప్ట్ మధ్యలో డైరెక్ట్గా యూజ్ చేసేయడం అనమాట. ఆ కాన్సెప్ట్ వల్ల మనకి సింపుల్గా తొందరగా అలాంటి ఇంటర్ఫేసెస్ అనేవి జనరేట్ అయిపోతాయి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ అనమాట మీకు ఎప్పుడైనా. ఓకే, సో నార్మల్ HTML CSSలో అయితే యూ హ్యాడ్ టు డూ ఇట్. లిటరల్గా చెప్తున్నాను, ఐ వాజ్ ఇన్ మై బీటెక్ డేస్లో ఉన్నప్పుడు మా కాలేజ్ వెబ్సైట్ తయారు చేస్తే మాకు సడన్గా ఇన్స్పెక్షన్కి వచ్చేసరికి వెబ్సైట్ అప్ టు డేట్ ఉండాలి. వెబ్సైట్లో ఇంత కొత్తగా వచ్చిన ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ ఏది కూడా వెబ్సైట్లో ఉండేది కాదు. ఇప్పుడు ఆ రోజు ఎవరైతే వెబ్సైట్ డెవలప్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే, మేడం మాకు కూడా వేరే ఉన్నాయి, అఫ్ కోర్స్ మేము మెయింటెనెన్స్ తీసుకున్నాం కానీ మేము ఇప్పుడు ఇమీడియట్గా అప్డేట్ చేయలేము, మాకు 3 days పడుతుంది అని. సో ఫస్ట్ టైం నేను దాని మీద వర్క్ చేయాల్సి వచ్చింది అనమాట. ఏం లేదు, HTML CSS కోడ్ అది. కొత్తగా ఇంకొక 15 మంది పీపుల్ ఉన్నారు, వాళ్ళ ఇమేజ్, వాళ్ళ పక్కన పేర్లు, కింద డిజిగ్నేషన్, ఇవి మనం పెట్టాలి. ఏముందండి, ఆ పేజ్లోకి వెళ్ళి సేమ్ కోడ్ని మళ్ళీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేసి నేను చూపించాను. అంటే రిపీటెడ్గా దాన్ని ఏమంటారు, పేస్ట్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయింది. చాలా గొప్పగా చూశారు నన్ను. దానివల్లనే నేను ఈ వెబ్ డెవలప్మెంట్లోకి రావాల్సి వచ్చింది, లేకపోతే మంచిగా డ్రైవర్స్ C++ రాసుకుంటూ కూర్చోన్నాను. అయితే కానీ నాకు అది ఎందుకో ప్రతిసారి మీరు కొత్త ఫ్యాకల్టీ యాడ్ అయ్యారు అని అంటే ప్రతిసారి నేను అదే డివిజన్ని, ఇలాంటి ఒక HTML కంటెంట్ని మళ్ళీ నేను రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. అదేంటది నాకు ఎందుకో దట్ వాజ్ నాట్ ద థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. బట్ ఆ రోజు నేను సేవ్ చేసి ఫిక్స్ చేసి ఇచ్చేసి బయటకు వచ్చేసాను, అక్కడికి పని అయిపోయింది. కానీ ఎప్పుడైతే నాకు ఆ థాట్ వచ్చిందో ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్ అని అన్నప్పుడు దెన్ ఐ యూజ్ దిస్ జావా JSP అనే కాన్సెప్ట్ నాకు నిజానికి అప్పుడు అర్థమైంది. JSP అంటే ఏంటి, ASP ఏంటి, ఇవి ఏం చేస్తాయి, వెబ్ సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ ఏంటి, J2E ఏంటి, PHP ఏంటి, అసలు PHP ఎందుకు వచ్చింది, ఇవన్నీ వర్డ్ ప్రెస్ ఏంటి, ఆ పర్టికులర్ క్వశ్చన్ మీకు ఆన్సర్స్ని రైజ్ చేసిస్తుంది అనమాట. సో ఈ రోజు నుంచి మీరు ఆలోచించాల్సిందంతా కూడా అలా ఎలాగ డెవలప్ చేయడం. ఎనీ సినారియో తీసుకోండి, ఒక ఈమెయిల్ ఓపెన్ చేయండి. ఈమెయిల్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ కొన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే అవుతాయి, రైట్ సైడ్ మనకి మెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. అలా డిస్ప్లే చేయాలంటే ఎలా చేయాలి? నార్మల్ CSSలో అయితే చేసినప్పుడు ప్రాబ్లం ఏంటి, HTML CSS యూజ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటి, అదే మాదిరిగా రియాక్ట్లో అయితే ఏం చేయొచ్చు అని చెప్పాను కదా. ఒకటే సారి రాసుకుంటాం, దాన్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల, ఒక ఫర్ లూప్లోనో వైల్ లూప్లోనో పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏమవుతుంది,
మనకి ఎంత డేటాకైనా సరే, ఎన్ని డేటాకైనా అది రిపీటెడ్గా ప్రింట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ థాట్ ప్రాసెస్. నా క్లాసెస్ వినేటప్పుడు ఎవరికైనా వచ్చేది ఆ థాట్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, నేను ఏ పాయింట్ చెప్పినా నేను ఆ లెక్కలోకే చెప్తాను తప్ప నార్మల్గా ఇది టాపిక్, ఇది రౌటింగ్, ఇది ఫార్మ్స్, ఇవి హ్యాండ్లింగ్, దిస్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ ఏ టెస్టింగ్ అని చెప్పేసి వదిలేస్తే నా క్లాస్కి వేరే క్లాస్కి డిఫరెన్స్ అయితే ఉండదు. సో 99% ఆఫ్ ద టైం నేను ఎప్పుడు కూడా ఆ థాట్ ప్రాసెస్ మీకు క్రియేట్ చేయడానికే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, దీంట్లో కొంతమందికి రియాక్ట్ చేసి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక మాట చెప్తాను వినండి. నేను స్టేట్ ప్రాప్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 4 క్లాసులు, 4 డిఫరెంట్ యూజ్ కేసెస్ దాని మీదనే ఇచ్చాను. ఒకరోజు టు డూ లిస్ట్ డెవలప్ చేసి చూపించాను, ఇంకొక రోజు ఈకామర్స్ వెబ్సైట్ డెవలప్ చేసి చూపించాను, ఇంకొక రోజు స్టూడెంట్స్ని యాడ్ చేయడం, డిలీట్ చేయడం చూపించాను. స్టేట్స్, ప్రాప్స్ ఇవే పనులు. అండ్ కాంపోనెంట్ కమ్యూనికేషన్, ఈవెంట్స్ని ఎలా ఫైర్ చేయాలి, వీటి మీద 4 ఎగ్జాంపుల్స్ చూపించాను. సో నౌ దే ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు రైట్ ద కోడ్. ఒకవేళ నేను కంప్లీటే చేయాలనుకుంటే రియాక్ట్లో ఉన్న టాపిక్స్ని కరెక్ట్గా 16 క్లాసుల్లో నేను కంప్లీట్ చేయగలను. కానీ ఎందుకు 2 months తీసుకుంటున్నాను నేను అంటే, కొన్ని ప్లేసెస్లో అలాగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మనకి ఫౌండేషన్ కరెక్ట్గా పడుతుంది. లేకపోతే ఎప్పుడు చూసిన జీవితాంతం మనం కాపీ పేస్ట్, ఎక్కడైనా కోడ్ కాపీ చేసుకోవడం, పేస్ట్ చేయడం అంతే. మనం ఓన్గా రాయాలి అని అంటే మీరు కూడా ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వాలి. మీరు కూడా ఓన్గా రాసే కెపాసిటీలోకి రావాలి. ఓకే, రైట్. సో ఓవరాల్గా అది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. రెండోది సెటప్, బిల్డ్, డిప్లాయ్మెంట్ అండ్ డీబగ్గింగ్. ఓకే, సెటప్, బిల్డ్, డిప్లాయ్మెంట్ అండ్ డీబగ్గింగ్ అంటే ఏంటి అంటే, నేను బేసిక్గా దీంట్లో ఏమేమి చెప్పబోతున్నాను. సెటప్ అంటే ఏంటి? రియాక్ట్ జేఎస్ని ఎలా సెటప్ చేస్తారు, దాన్ని ఎలా బిల్డ్ చేస్తారు, దాన్ని ఎలా డిప్లాయ్ చేస్తారు, దాన్ని ఎలా డీబగ్ చేసుకుంటారు. సో సెటప్ ఇప్పుడు మన అప్లికేషన్లో నేను సారీ ఈరోజు అయితే లేదు నాకు ఆ కోడ్, సమ్వేర్ ఎల్స్ ఇట్ ఈస్ దే. నేను కొన్ని రకాలుగా చెప్తాను సెటప్, చెప్తాను అదండి. సో సెటప్ విత్ క్రియేట్ రియాక్ట్ యాప్ తోటి మనం సెటప్ చేస్తాం. క్రియేట్ రియాక్ట్ యాప్ అంటే అదొక టూల్ అనమాట. దాంతో ఎలా సెటప్ చేయాలి అదొక పని. రెండోది, మనం నార్మల్గా డైరెక్ట్గా HTML పేజ్లో మనము డైరెక్ట్గా లింక్స్ని మనం డైరెక్ట్గా ఎంబెడ్ చేసుకుని ఎలాగ రాస్తాం. సో అది ఎందుకు మనకి అవసరం అని అంటే, రేపొద్దున మీరు వేరే ఏదైనా PHP అప్లికేషన్లోనో వేరే అప్లికేషన్లో రియాక్ట్ వాడాల్సి వచ్చింది అనుకోండి, క్రియేట్ రియాక్ట్ యాప్ ద్వారా మనం చేసేటట్టు అక్కడ చేయలేము. దేర్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్ పర్టికులర్ అప్రోచ్. సో ఆ అప్రోచ్కి కావాల్సినట్టు కూడా నేను ఇక్కడ చెప్తాను. ఇంకోటి ఏంటి సెటప్, బయట మనకి కోడ్ పెన్ అని కానీ, స్టాక్ బ్లిడ్స్ అని కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట, ఆన్లైన్ ఎడిటర్స్. ఈ ఆన్లైన్ ఎడిటర్స్లో కూడా మనం కోడ్ రాసుకోవచ్చు. ఈ కోడ్ రాసుకునేటప్పుడు మనకు చాలా టైం పడుతుంది. అంటే సారీ, ఇక్కడ డైరెక్ట్గానే మనం కావాలనుకున్న ప్రాజెక్ట్ని మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో నౌ మై రియాక్ట్ JS ప్రాజెక్ట్ ఈజ్ రెడీ. యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ డూ ఇట్. ఇది కూడా నేను చూపిస్తాను. దీనివల్ల లాభం ఏంటి సార్ అని అంటే, ఎస్, రేపొద్దున మీకు ఆన్లైన్ ఎడిటర్స్లో ఏదైనా చేసి పంపించమన్నాడు అనుకోండి, అప్పుడు ఎక్కడికి పరిగెడతారు? ప్రవీణ్ సార్ మాకు ఇలా అడిగారండి అని చెప్పేసి మీరు మళ్ళీ అక్కడ అడుగుతారా? నన్ను అడుగుతారా మళ్ళీ? సో అందుకని ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి మీకు. ఇలాగా
లిటరల్గా 3 డిఫరెంట్ వేస్ మీకు కనపడతాయి. అవును, ఇలాంటివి చెప్పేటప్పుడు చాలా టైం పడుతుందండి. ఎస్, అబ్సల్యూట్లీ టైం పడుతుంది. కొన్నిసార్లు నేనే అడుగుతాను, ఒక అడ్వాన్స్ టాపిక్ తీసుకుని నేను దాని బేసిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని ఆర్గ్యుమెంట్స్, దాని మిగతా ప్రాపర్టీస్ అన్ని మీరే చదవండి అని నేను చెప్తాను. చదవాలి కూడా, ఓకే. కానీ నేను ఇలాంటివన్నిట్లోనూ చాలా టైం కేర్ తీసుకుంటాను. సో అట్లా మనకి సెటప్, ఓన్లీ ఒక్క పాయింట్ గురించి చెప్తున్నా, సెటప్. తర్వాత బిల్డింగ్ అంటే ఏంటి? ఇప్పుడు వన్స్ మీరు అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడైనా డిప్లాయ్ చేయాలి అంటే, ముందు డిప్లాయ్ చేయడం అంటే మీరు ఆన్లైన్లో ఎక్కడైనా చూపించాలి అంటే దాన్ని ముందు మీరు బిల్డ్ చేయాలి. బిల్డ్ ఎలా చేస్తారు, చేసిన తర్వాత సర్వర్లో ఎలా రన్ చేస్తారు, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే. రెండోది డీబగ్గింగ్. కొంతమందికి ఇబ్బంది ఉంటుంది కానీ 95% పీపుల్ లైక్ మై డీబగ్గింగ్. ఎట్లా అంటే, నేను రియల్ టైంలో రాసేటప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ఎనీ కోడ్. ప్రతిరోజు నేను ఒక కొత్త ఎగ్జాంపుల్ తీసుకుని కొత్త యూస్ కేస్ తోటే నేను మీ ముందుకు వస్తాను. నాకు తెలియదు, నేను ఇంతకు ముందు దాన్ని ఎప్పుడు రాయని కోడ్నే మీ ముందు రాస్తాను. నేను అది ప్రయోగం కింద కూడా అవుతుంది నాకు, అప్పుడప్పుడు రాదు, ఆ రోజు కంప్లీట్ అవ్వదు ఆ వర్క్. సో ఐ విల్ ఆస్క్ మై స్టూడెంట్స్, ప్లీజ్ డోంట్ మైండ్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ టుమారో అని నేను చెప్పేస్తాను. టాబ్లెట్ మొత్తం తగ్గిపోయింది, ఇదే ఉంది బాగా. సారీ, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే. సో అలా చేసినప్పుడు నాకు ఎర్రర్స్ని చదివి, నాకు అక్కడ ఏం ఎర్రర్ వచ్చిందో చూసి ఆ ఎర్రర్ని తగ్గట్టుగా నేను నా కోడ్లో నేను మోడిఫికేషన్స్ చేస్తాను. కొద్దిగా చిన్నతనంగా అనిపిస్తుంది అండి, అరే వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటారో అని అనిపిస్తుంది. కానీ చాలా మంది దానివల్ల బెనిఫిట్ అవుతూ ఉంటారు. నేను కన్సోల్స్ ఎక్కడ పెడతాను, డీబగ్గింగ్ ఎలా చేస్తాను, బ్రేక్ పాయింట్స్ ఎలా యూజ్ చేస్తాను, అవన్నీ లైవ్లో చూస్తున్నప్పుడు ఓకే, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏమేం చేయాలి, మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అని చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది, కొంతమంది తొందరగా కంప్లీట్ చేస్తే బాగుండు కదా టాపిక్ అనుకుంటారు. కానీ సారీ అండి, నేను ఎక్స్పర్ట్స్ కోసం నేను ఈ క్లాసులు చెప్పట్లే. ఓకే, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, జస్ట్ ఇంటర్వ్యూస్ ముందు రిఫ్రెష్ అవ్వడానికి వచ్చిన వాళ్ళ గురించి నేను క్లాసులు చెప్పట్లేదు. ఫౌండేషన్ నుంచి ఎవరికైతే లేదో వాళ్ళు ఎలా తెలుసుకోవాలనే వాళ్ళ గురించి నేను క్లాసులు చెప్తున్నాను. ఓకే, తొందరగా కోర్స్ కంప్లీట్ అవ్వాలి అని అనుకుంటే లాస్ట్ బ్యాచ్లో నేను 75 క్లాసెస్ చెప్పాను. ఆ బ్యాచ్ వీడియోస్ కొనుక్కుని మీరు ప్రిపేర్ అయిపోండి, తొందరగా అయిపోతుంది మీకు. ఓకే, కానీ ఈ క్లాసెస్లో మాత్రం నేను లిటరల్గా పాయింట్ టు పాయింట్ చెప్తున్నా. ఫండమెంటల్ ఫౌండేషన్ నుంచి ఎవరికైతే కావాలో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్లో కూడా ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళినా మీకు అదే నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంటరాక్షన్ జరగాలి. మీలో కొన్ని తెలియని ఇన్హిబిషన్స్ ఉంటాయి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వాటన్నిటిని అప్పటికప్పుడు సాల్వ్ చేసినప్పుడే మీరు బెటర్ అవుతారు. సో దట్ ఈస్ మై కన్సర్న్. ఆ రకంగా డీబగ్గింగ్ చేయడం అనేది నేను నా లైవ్లో నేను చేసుకుంటూ ఉంటాను. అదే టైంలో మీకు కూడా కనపడుతుంది. సచ్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ థింగ్ అన్నమాట. సో ప్లీజ్ డూ దిస్. నెక్స్ట్ అంటే డీబగ్గింగ్ కూడా మనం నేర్చుకోవాలి. ఇవి కాకుండా బ్రేక్ పాయింట్స్ పెట్టడం, తర్వాత క్రోమ్ డెవలపర్ టూల్స్లో ఏం చేయాలనేది కూడా చూద్దాం. దీని తర్వాత ఐ జస్ట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆన్ బేసిక్స్ విత్ 100+ ఎగ్జాంపుల్స్. ఓకే, అయితే రోజుకి కరోనా ఎఫెక్ట్ వల్ల ఇంటర్వ్యూస్ కొద్దిగా టైట్ చేస్తున్నాడు. సో ఇంటర్వ్యూస్ టైట్ చేయడం అంటే కొద్దిగా అడ్వాన్స్గా అడుగుతున్నాడు, డెఫినెట్గా అడుగుతున్నాడు. అడిగినప్పుడు మనము ఎక్కువ టైము మనము రియాక్ట్ మీద స్పెండ్ చేయాల్సిందే. కాకపోతే లాస్ట్ బ్యాచ్, కొన్ని బ్యాచెస్లో నేను ఒకసారి ఏం చేశాను అంటే ఎక్కువ టైం తీసుకున్నాను దీని మీద. బట్ ఆ వీడియోస్ కూడా మీకు ఇస్తాను, మరీ డీటెయిల్డ్గా చెప్పిన వీడియోస్ కూడా మీకు ఇస్తాను. కానీ మోర్ దాన్ 100+ ఎగ్జాంపుల్స్ మనము బేసిక్స్ మీద కవర్ చేయాల్సి వస్తుంది. కాకపోతే మీరు ఈసారి మీరే ఎక్కువ కష్టపడాలి నాకంటే. నేను చెప్తాను అన్ని, లైక్ ఇఫ్ ఎల్స్ ఎలా రాస్తారు, ఫర్ లూప్లు, వైల్ లూప్లు ఎలా రాస్తారు, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను చేయడం తగ్గించి మీతో చేపిస్తాను. ఓకే, సో ఆ అసైన్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి మనకి, ప్రోగ్రామింగ్ అసైన్మెంట్స్ అనుకోండి.
సో ఇక్కడ లూప్స్, సింపుల్ లూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ లూప్స్ మీద 38 అసైన్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చేయాలి. ఇవి చేసేటప్పుడు మీకు కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ నన్ను అడగాలి. అడిగిన తర్వాత నేను వాటిని రిజాల్వ్ చేస్తాను. ఎస్, దట్ ఈస్ ద వే టు లెర్న్ ఫర్ లూప్స్. వెరీ బిగినింగ్ డేస్, ఈ వీక్లోనే మనము ఈ లూప్స్, ఇఫ్ ఎల్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటాం అనమాట. ఈవెన్ ఇఫ్ ఎల్స్ మీద కూడా మన దగ్గర ఇన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి, 16 అసైన్మెంట్స్ ఉన్నాయి. ఇవి చేసినప్పుడు సార్ మీకు ఏంటంటే ఓవరాల్గా మీకు కోడ్ ఎట్లా రాయాలి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాంట్లో కూడా నేను ఈ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఇవే కాదు, ఇంకా ఇస్తాను మీకు అవన్నీ. సో అఫ్ కోర్స్ పాయింటర్స్ ఇవన్నీ మీకు అవసరం లేదులేండి, కానీ అడ్వాన్స్ లూప్స్ కానీ, అరేస్ కానీ, ఫంక్షన్స్ కానీ, వీటన్నిటి మీద నేను ఫౌండేషనల్ ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చి మీతో చేయిస్తాను. నేను చేసి చూపిస్తాను ఒక 2-3. యా, దానివల్ల మీకు బేసిక్ కోడింగ్ మీద ఉండే ఇబ్బందులు పోతాయి. ఎవరైతే ప్రోగ్రామింగ్ నా దగ్గర నేర్చుకున్నారో వాళ్ళు ఓన్గా నేర్చుకోవాలనుకుంటే PHP కూడా నేర్చుకోవచ్చు, పైథాన్ కూడా నేర్చుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, సో ఆ కోడింగ్ మాత్రం కంప్లీట్గా చెప్పాల్సి ఉంటుంది. నేను చెప్తాను కూడా. అఫ్ కోర్స్ దానివల్ల ఏమవుతుందంటే ఫెమిలియారిటీ కూడా వస్తుంది. ఆపరేటర్స్, బిహేవియర్ ఆఫ్ ద ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్. అలాగే డిక్లరేషన్స్, డేటా టైప్స్ జావా స్క్రిప్ట్లో డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ ఏంటి, అవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. అదే చెప్తున్నాను. మెమరీ ఏంటి, ఇట్లా బోల్డ్ అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం ఫౌండేషనల్. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఓకే, వాట్ డూ యూ మీన్ బై కోర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్? సార్ ఇప్పటి వరకు మనం రాసే కోడ్ అంతా కూడా మన మైండ్ సెట్ అంతా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మైండ్ సెట్లో ఉంటుంది. ఓకే, కానీ మనము ఇక్కడి నుంచి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ మైండ్ సెట్లోకి వెళ్ళాలి. అంటే ఎట్లా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అంటే, ఒక ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఓకే దట్ ఈజ్ యాక్చువల్లీ ప్రొసీజరల్ వే. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వే కాదు, ప్రొసీజరల్ వే. ఒక ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు ఇప్పుడు ABC, సరే ఎవరికైనా అసలు ఏమీ తెలియకపోతే మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ నేను చెప్పాల్సింది కాబట్టి చెప్పాల్సింది. ఒక ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు దీని రిజల్ట్ని వేరే ఒక వేరియబుల్లో తీసుకుని ఆ రిజల్ట్ని ప్రింట్ చేస్తాం. ఇది నార్మల్ ప్రొసీజరల్ వే, స్టెప్ బై స్టెప్, రైట్? కానీ ఫంక్షనల్ వేలో ఏంటంటే మనం కాల్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ఈ కాల్లోనే హ్యాండిల్ చేయడం అన్నమాట. దిస్ ఈస్ కాల్ బ్యాక్. సో ఈ అప్రోచ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, రైట్? మీరు ఇలా రాయడం అలవాటు చేసుకోవాలి. అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేసి దీనికి ఈ 2 పారామీటర్స్ని పాస్ చేస్తే వచ్చిన రిజల్ట్ని ఇక్కడే ఆ ఫంక్షన్ కాల్లోనే కంప్లీట్ అయిపోయేలాగా. దిస్ ఈస్ ద అప్రోచ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. నాట్ ఈవెన్ React ఈజ్ లుకింగ్ ఫర్ కాల్ బ్యాక్ అప్రోచ్. ఇలాగ కాల్ బ్యాక్ అప్రోచ్ అని, ప్రామిస్ బేస్డ్ అప్రోచ్ అని, జనరేటర్ ఫంక్షన్స్ అని, మీరు ఓవరాల్గా ఒక జుమాంజీ లాంటి ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోతారు అనమాట. అంటే రెగ్యులర్ వరల్డ్ కాదా సార్ ఇది అని అంటే కాదండి. రెగ్యులర్ వరల్డ్ ప్రొసీజరల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వరల్డ్. కానీ ఇప్పుడు మనము ఫంక్షనల్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఫంక్షనల్ ప్రాసెస్ అన్నమాట ఇదంతా కూడా. మీరు ఎక్కడ చూసినా సరే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ యాప్. అండ్ ఒక పర్టికులర్ ఎలిమెంట్, ఒక పర్టికులర్ కోడ్ని, ఒక HTML కోడ్ని ఒక ఫంక్షన్గా డిస్ప్లే చేస్తాం. దీన్ని కాంపోనెంట్ అని అంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫంక్షనల్. సో ఆ ఫంక్షనల్ అప్రోచ్ని మనము
గెట్ ఆన్ అయ్యేటప్పుడు ముందు ఫంక్షన్స్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఏ లెవెల్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే, ఫంక్షన్ అనగానే లిటరల్గా నా ప్రీవియస్ క్లాసెస్ మీకు యూట్యూబ్లో కూడా ఉన్నట్టున్నాయి. ఒక సెట్ ఉంది ఫంక్షన్స్ గురించి. ఎన్ని టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఫంక్షన్ పారామీటర్స్ అంటే ఏంటి, ఫంక్షన్ రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఫంక్షన్ని ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ లోపల పాస్ చేయొచ్చా, ఒక ఫంక్షన్ నుంచి ఇంకొక ఫంక్షన్ని మనం రిటర్న్ చేయొచ్చా, ఫంక్షన్ని మధ్యలో ఒకసారి కాల్ చేసామంటే అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి కదా, మధ్యలో కూడా ఎక్కడైనా ఆపొచ్చా, ఆపి మనం రిటర్న్ వాల్యూ తీసుకుని మళ్ళీ వేరే వాల్యూస్ని మనం పాస్ చేయొచ్చా, ఇలా జరుగుతుందా? ఇప్పుడు మనకి దాన్ని ఏమంటారు, ఈటీవీలో జబర్దస్త్ చూస్తున్నాం, అది టెలికాస్ట్, దాన్ని మనం మధ్యలో పాజ్ చేసి ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఆగదు. మధ్యలో పాజ్ చేసి మనకు నచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆన్ చేసుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటట్టు ఉంటుందా? అసలు ఆ పాసిబిలిటీ ఉందా? ఉంది. వాటిని ఏమంటారు, జనరేటర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ప్రామిసెస్ అంటే ఏంటి, జబర్దస్త్ వచ్చే ముందు డైరెక్ట్గా జబర్దస్త్ వచ్చి స్టార్ట్ అయింది అని మెసేజ్ నాకు వస్తుందా, లేకపోతే నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జబర్దస్త్ ఎప్పుడు వస్తుంది అని కూర్చుని అక్కడ చూస్తాను. ఎందుకంటే 9:30కి వస్తుంది కాబట్టి మీకు తెలుసు. కానీ సపోజ్ ప్రోగ్రామ్ రెడీ అని వెంటనే టెలికాస్ట్ చేస్తాడు అని కనుక మీకు అట్లాంటి ప్రొసీజర్ ఉందనుకోండి, అప్పుడు మీరు మొత్తం అంతా జబర్దస్త్ కోసం వెయిట్ చేయాలా, లేకపోతే మీకు ఏమైనా నోటిఫికేషన్ వచ్చి నేను వచ్చాను అని చెప్తుందా? అలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఎస్, యాక్చువల్గా సర్వర్స్ని కాల్ చేసినప్పుడు మనకు వచ్చే రెస్పాన్స్ అలాగే ఉంటుంది. మనకి డేటా రెస్పాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాటినే అసింక్రోనస్ కాల్స్ అని అంటారు. రెస్పాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాటన్నిటిని నేను చాలా పర్టికులర్గా చెప్తాను. చాలా దట్ ఈస్ వాట్ ఐ కాల్ కోర్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఓకే, దెన్ వీటి గురించి మాట్లాడతాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ప్రాజెక్ట్, రియల్ టైమ్ యూస్ కేసెస్ అండ్ సినారియోస్. 100% సార్, నేనేమి నాకు గొప్పగా చెప్పడం అని కాదు, కానీ ఐ టుక్ రివ్యూస్, నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ఎప్పుడు కూడా. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఎస్, అంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంత ఉపయోగపడుతుంది మనం తీసుకున్న కోర్స్. ఒక అమ్మాయి మంచి రివ్యూ ఇచ్చింది. ఎట్లా రివ్యూ ఇచ్చిందంటే, సార్ మన కోర్స్ తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫంక్షన్స్ని రాయగలుగుతున్నాను, అంటే నేను బిజినెస్ లాజిక్ని కూడా డెవలప్ చేస్తున్నాను, నాకు మంచి అప్రిషియేషన్ వస్తుంది వర్క్లో. దట్ వాజ్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ సక్సెస్. సచిన్ టెండూల్కర్ 4 కొట్టిన దాంతో ఈక్వల్ అనమాట నాకు. ఎందుకంటే నేను మాట్లాడింది, నేను చెప్పింది ఉపయోగపడింది అక్కడ. ఇంటర్వ్యూ పర్పస్ ఒకటే కాదు నా ఉద్దేశం. ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్లో వాళ్ళు చేస్తున్నప్పుడు మీ వల్ల నేను బెనిఫిట్ అయ్యాను సార్, నాకు ఇప్పుడు బిజినెస్ లాజిక్ కూడా రాయమని చెప్తున్నారు, సర్వీసెస్ రాస్తున్నాను నేను ఇప్పుడు. ఇంతకుముందు తను ఓన్లీ యూఐ పార్ట్, ఓన్లీ కస్టమైజ్ చేయడం మాత్రమే తనకి చెప్పేవారంట. నౌ షీ ఈజ్ ఏబుల్ టు డెవలప్ ఇట్. నౌ షీ కెన్ యాక్చువల్లీ ఆస్క్ ఫర్ ద ప్రమోషన్. అలాగా దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ వాంట్. అంటే రియల్ టైమ్ యూస్ కేసెస్ అండ్ సినారియోస్ని నేను కవర్ చేయాలని నేను ఈ రోజుకి ట్రై చేస్తున్నాను, ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఒక్కటే కాదు, నా ప్రాజెక్ట్లో నిజానికి 4 నుంచి 5 వరకు యూస్ కేసెస్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే నేను రోజు చేసే పని అదేనండి. ఆ మినీ స్టేట్మెంట్లు, ఆ బ్యాంకులు, కస్టమర్లు, ఆ గోల్, అంతే, డబ్బులు, ఆ డాలర్స్, కరెన్సీ కన్వర్షన్స్, ఇవి తప్ప నేను వర్క్ చేయడానికి ఏం లేదు అక్కడ. కానీ మా ఫ్రెండ్స్ని అడుగుతాను, మీరు దాంట్లో మీరు ఏం చేస్తున్నారు, మీ దాంట్లో కొత్తగా ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, దాన్ని నేను చిన్నగా, అంటే చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి మీకు ఎలా చెప్పాలి. సో ఈ వర్క్ అయితే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. 99% నేను క్లాసెస్ ఇన్ ద ఫ్యూచర్ ఎప్పుడైనా స్టాప్ చేసేసినా సరే, ఇవి మాత్రం నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో క్లాసెస్ అన్నీ వచ్చేస్తే, యూట్యూబ్లోకి నా వీడియోస్ అన్నీ వచ్చేస్తే, ఇది ఈ పర్టికులర్ పార్ట్ తర్వాత
ఈ పర్టికులర్ పార్ట్. ఇవి రెండు మాత్రం నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో రియల్ టైమ్ యూస్ కేసెస్ అండ్ సినారియోస్ని నేను మీకు చెప్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం వాటిని డైరెక్ట్గా అంతంత పెద్ద పెద్దవి మనము డైరెక్ట్గా సాల్వ్ చేయలేము కాబట్టి చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుని మనము నేర్చుకుంటూ ఉంటాం. వాటిని మీరు రియల్ టైంలో వాడుకునేటప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు రిడక్స్ వాడుతున్నారు, రిడక్స్ వాడేటప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఒక ఫార్మ్స్ వాడుతున్నారు, కంట్రోల్డ్ కాంపోనెంట్స్ ఏంటి, అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఎలాగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, వాటిని మనం ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చెప్తూ ఉంటాను అనమాట. అవి మీకు ఆ టైంలో వినేటప్పుడు కొద్దిగా హెవీగా అనిపిస్తుంది, కానీ వన్స్ మీరు ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు నిజంగా సగానికి సగం అర్థం కాకపోయినా ఆ టైంకి మీరు మాట్లాడతారు, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. ఓకే, అండ్ ఆ టైంకి మీకు టక్కన గుర్తొస్తుంది అనమాట. అప్పుడు సార్ ఏదో అన్నారు, ఒకసారి చూద్దాం అది ఒకసారి. అట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ రియల్ టైమ్ సినారియోస్. ఇప్పుడు టు డూ లిస్ట్ ఉంది, అంత టు డూ లిస్ట్ మొత్తం ఒకటే పేజ్లో నేను కంప్లీట్ చేయొచ్చు, ఒకటే కాంపోనెంట్లో కంప్లీట్ చేయొచ్చు. అలా కాకుండా నేను రీఫ్యాక్టర్ చేసి, అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి పంపించి రీఫ్యాక్టర్ చేసి నేను డివైడ్ చేసి చూపిస్తాను మీకు ఎలాగా డివైడ్ చేసుకోవాలి, కోడ్ ఎక్కడ రాయాలి, ఎస్పెషలీ కోడ్ ఎక్కడ రాయాలి. ఇప్పుడు ఐ జస్ట్ షో యూ వన్ ఎగ్జాంపుల్. యా, సో యాక్చువల్గా app.jsలోనే మొత్తం అంతా రాసేయచ్చు. అలా కాకుండా app.jsలో కాకుండా నేను ఏం చేస్తాను, ఒక్క నిమిషం ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. యాంగులర్ నేర్చుకోవాలని వచ్చిన వాళ్ళు కూడా వినండి, నా ఫ్లో సేమ్ ఫ్లో, ఎగ్జాంపుల్ రియాక్ట్లో ఉందేమో అంతే. సో ఇక్కడ హోమ్ అని పెట్టుకున్నాను, ఇది ఇక్కడ ఈ హోమ్ లోపల ఇదంతా డేటా. సరే, ఈ డేటాని ఇన్ ద ఫ్యూచర్ మనం తెచ్చుకుంటాం, ఇంకా అక్కడ వరకు రాలేదు ఆ బ్యాచ్ వాళ్ళకి. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ కోసం నేను సపరేట్గా కోడ్ రాసుకున్నాను. సో ఈ డేటా ఎక్కడైతే ఉందో అక్కడే నేను ఫంక్షనాలిటీ కూడా డిఫైన్ చేసుకున్నాను, యాడ్ టు కార్ట్ అనే ఫంక్షనాలిటీ కూడా. రైట్, సో ఈ ప్రోడక్ట్స్ డిస్ప్లే అంతా కూడా సపరేట్గా ఇంకొక పేజ్ రాసుకున్నాను అనమాట, ఒక్కొక్క ప్రోడక్ట్ని డిస్ప్లే చేయడానికి. ఇది ఫ్లో మీరు ఎలాగ చేయాలి సార్. యాక్చువల్గా దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్, ఈ హోమ్ పేజ్ని మనం ఏమంటామనంటే కంటైనర్ కాంపోనెంట్ అని అంటాం. ఈ హోమ్ పేజ్ని, అదే product.js ఈ పర్టికులర్ కాంపోనెంట్ని మనం ఏమంటామంటే ప్రజెంటేషనల్ కాంపోనెంట్ అని అంటాం. దీంట్లో బేసిక్గా ఇక్కడ స్టేట్ అంటూ సపరేట్గా, అఫ్కోర్స్ ఇక్కడ కనపడుతుంది క్లాస్ కాంపోనెంట్ కాబట్టి, కానీ స్టేట్ అంటూ సపరేట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వ్యూ మాత్రమే ఉంటుంది, డేటా మాత్రం పేరెంట్ నుంచి వస్తుంది. అలాంటి పార్ట్స్ని మనం, అలాంటి వాటిని మనం ప్రజెంటేషనల్ కాంపోనెంట్స్ అంటాం. అలాగే డేటా అంతా మెయింటైన్ చేసి దానికి చైల్డ్కి ఇచ్చే వాటిని కంటైనర్ కాంపోనెంట్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఒక చిన్న అప్లికేషన్ చేశాను, దాంట్లో ఏంటంటే రకరకాల ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసి యాడ్ టు కార్ట్ అనగానే ఆ ప్రోడక్ట్ ఈ కార్ట్లోకి యాడ్ అయ్యేలా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా చేసాను, కార్ట్ 2 అయిపోయింది, ఇది కూడా చేసామంటే కార్ట్ 3 అవుతుంది. ఇది స్టైలింగ్ ప్రకారం కరెక్ట్గా లేకపోవచ్చు, అంటే మీకు అట్లా కిక్ రాకపోవచ్చు. నేను స్టైలింగ్ కోసం కూర్చున్నాను అంటే ఆ ప్రాజెక్ట్ సారీ యా, సో అట్లా. కానీ విషయం ఏంటంటే దాంట్లో రియల్ టైమ్ సినారియో అనేది కవర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు సాయంత్రం వాళ్ళకి ఏం నేర్పిస్తాను, కార్ట్ మీద క్లిక్ చేయగానే ఆ కార్ట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయో డిస్ప్లే అవ్వాలి.
అంతే. అది ఈరోజు వాళ్ళు చేయబోయే పని. ఈ ఈ ఈ కాంపోనెంటైజేషనే, ఇదే పనిని నేను ఆల్మోస్ట్ 4 days చెప్పాను నేను వాళ్ళకి. యా, నౌ దే ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు డెవలప్ ద కోడ్, వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు డెవలప్ ద కోడ్. ఓకే, అలా. సో మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, మనం ఎలాగ డివైడ్, అఫ్ కోర్స్ ఇది కంప్లీట్ బెస్ట్ ప్రాక్టీస్ అన్నాను, మెల్లగా స్లో పాయిజన్ లా ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా డివైడ్ చేసుకుందాం, తర్వాత ఫోల్డర్స్లో ఎలా పెట్టుకుంటాం, కాంపోనెంట్స్ ఫోల్డర్లో ఎలా పెట్టుకుంటాం, అవన్నీ నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తూ ఉంటాను. అలాగా మనకి రియల్ టైమ్ యూస్ కేసెస్, సినారియోస్, ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో మనం ఏవైతే వర్క్ చేసుకుంటున్నామో అవన్నీ చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు నేను లైవ్లోనే చెప్తున్నాను కదా సాయంత్రం బ్యాచ్ వాళ్ళకి, ఇదంతా లైవ్లో జరుగుతున్న పనే కదా. సో మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, am I going through project based approach or not? ఎస్, ఇదనే కాదు, మీరు ఏదైనా తీసుకోండి. ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనము ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి, వాటిని మనము డైలీ నేర్చుకునేటప్పుడు మనము అదే విధంగా చేస్తున్నామా లేదా అనేది నేను 100% ఫాలో అవుతుంటాను అనమాట. ఓకే, రైట్. అలాగే ఒక్క నిమిషం, కంప్లీట్ హ్యాండ్స్ ఆన్, ఈ పాయింట్ ఒకటి, కొన్ని కంప్లీట్. సో కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ సార్, నాకైతే పీపీటీ రన్ చేయడం తెలియదు. ఈ పీపీటీ కూడా నేను 4-5 సంవత్సరాలు కష్టపడితే నేను తయారు చేశాను, ఈ మధ్య కాలంలో తయారు చేశాను. ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు రన్, ఆర్ లిటరల్గా మీరే తిడతారు నన్ను, సార్ నాకు నోట్స్ కావాలి అని. ఓకే, ఆ డాక్యుమెంటేషన్ చదవట్లేకపోతున్నాను. ఇప్పటికీ జావా స్క్రిప్ట్కి అయితే నోట్స్ చేశాము. నెక్స్ట్ రియాక్ట్ కూడా మీరు వచ్చేసరికి రియాక్ట్కి కూడా నోట్స్ ఇచ్చేస్తాను మీకు. సో అట్లా నా దగ్గర డాక్యుమెంటేషన్ లేదు, నేనేమి పీపీటీలు రన్ చేయను, లేకపోతే నోట్స్ చదువుకుంటూ చెప్పను. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్, నేను ప్రోగ్రామ్ చేసుకుంటూనే వస్తూ ఉంటాను. ఓకే, సపోర్ట్ స్టాఫ్ ఫర్ డౌట్ క్లారిఫికేషన్. సార్ ఇప్పటివరకు నాకు వేరే వాళ్ళు దొరకలేదు, నేను డౌట్ క్లారిఫికేషన్ కోసం మధ్యలో సెషన్స్ పెడుతూ ఉంటాను. ఆ రోజు ఓన్లీ డౌట్స్ మాత్రమే క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అని అంటే క్లాస్కి ముందు కానీ అయిపోయిన తర్వాత కానీ మీరు డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. మార్నింగ్ సెషన్స్లో అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, ఐ కెన్ స్పెండ్ టైం. ఓకే, నెక్స్ట్ ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేది, సార్ నేను ఆల్రెడీ చేయించేటప్పుడే ఆ ప్రాజెక్ట్ బేస్డ్ అప్రోచ్లో చేపిస్తాను. తర్వాత ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు, ఆ ఆర్కిటెక్చర్ అంతా నేను ఒకసారి డిజైన్ చేసి చూపిస్తాను. ఓకే, అండ్ ఆల్రెడీ నా దగ్గర ఉన్న క్లాసెస్ని కూడా మీకు ఇస్తాను. ఇంతకుముందు స్టెప్ బై స్టెప్ చేసిన ప్రాజెక్ట్ స్టెప్స్ అన్నీ మీకు ఇస్తాను, ఎందుకంటే ప్రాజెక్ట్ చేసేటప్పుడు చాలా టైం పట్టేస్తుంది. ఓకే, సో మీరు చేస్తున్నప్పుడు నేను 100% సపోర్ట్ చేస్తాను. ఏదైనా రియల్ టైం ప్రాజెక్ట్ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా మన రెజ్యూమ్లో పెట్టుకోవాలి, వాటి మీద ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి, దాన్ని ఎలాగ మనం కంప్లీట్ చేయాలి, వాటన్నిటికీ నా సపోర్ట్ ఉంటుంది. కాకపోతే నేను ఆల్రెడీ క్లాసెస్లో చెప్తున్నప్పుడే సినారియోస్ అన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి స్పెసిఫిక్గా రియల్ టైం ప్రాజెక్ట్ అనేది నేను చేయించడానికి టైం పడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. బట్ మీరు కూడా మీ వైపు నుంచి మీరు కూడా చేస్తూ ఉండాలి, దానికి నేను నా సపోర్ట్ని ఇస్తాను. నేను తప్పించుకుని వెళ్ళిపోవట్లేదు ఇక్కడ, రియల్ టైం ప్రాజెక్ట్స్ నేను ఇస్తానా ఇవ్వనా అని కాదు, ఇస్తాను. కాకపోతే ఆల్రెడీ మనము కోర్స్ డ్యూరేషన్లోనే ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, మన ఈకామర్స్ అప్లికేషన్ ఉందనుకోండి, దీన్ని కంటిన్యూయేషన్, ఈ రోజు నుంచి ఇంకా అదే కంటిన్యూయేషన్. సో ఆల్రెడీ ఇక్కడ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతూనే ఉంటుంది. ఇది కాకుండా మీరు ఇంకా రియల్ టైం ప్రాజెక్టులు అంటే కొన్ని ఉన్నాయన్నమాట. ఉడేమి వాళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్ పేరుని దరిద్రం చేశారు. ఏది పోమోడోరో టైమరు, తర్వాత లేకపోతే స్టాప్ వాచ్, ఇలాంటి వాటిని కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్ అనగలిగే స్టేజ్కి వచ్చారు వాళ్ళు. ఓకే, ఎనీవేస్ అవి కాదు సార్, అవి అసైన్మెంట్స్, అవి కాదు. రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే రియల్గా నువ్వేం చేస్తున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈకామర్స్ ప్రాజెక్ట్ ఉంది, అది రియల్ టైం ప్రాజెక్ట్, రైట్? అట్లాగే మీరు ఏదైనా యాప్ తీసుకోండి, లేకపోతే జీమెయిల్ లాంటిది తీసుకోండి, అది ఒక రియల్ టైం ప్రాజెక్ట్. అలాంటిది ఇంప్లిమెంట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏమి. అలాంటి దాంట్లో నేను ఆల్రెడీ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక
ఈ కామర్స్ అప్లికేషన్ నేను కంటిన్యూస్గా చెప్తూనే ఉంటాను, ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ ఉంటాను. దాన్ని మీరు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది అట్లా. అండ్ 2-3 ప్రాజెక్టులు మీకు పెట్టుకోవడానికి ఇస్తాను నేను మీ రెజ్యూమ్స్లో డెఫినెట్గా. ఓకే, యా. ఇంకొకటి ఈసారి నేను చేయాలనుకునేది ఏంటంటే, ఒక 2-3 ప్రాజెక్టులని బయట టీసీఎస్లో కానీ కొన్ని డంప్స్ ఉంటాయి అన్నమాట. ఆ డంప్స్లోంచి నేను తీపించడానికి ట్రై చేస్తున్నాను. మోస్ట్లీ ఈ బ్యాచ్లో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాను. రెడీగానే ఉన్నారు వాళ్ళు. ఆ డంప్స్ కూడా వస్తాయి మనకి. లాస్ట్ బ్యాచ్ వరకు అయితే జరగలేదు, ఈ బ్యాచ్లో అయితే చేస్తాను నేను దాన్ని. అండ్ దెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సార్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వచ్చేసరికి నేను గొప్పని కాదు కానీ 98% వరకు మనం అడుగుతున్నవి, మనం డిస్కస్ చేస్తున్న దాంట్లోనే ఉంటాయి. 98 to 99%. జావా స్క్రిప్ట్ అయితే ఆల్మోస్ట్ 100%, ఆల్మోస్ట్. ఆ రకంగా మనము అసలు భయపడాల్సిన పనే లేదు. ఏది మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయా లేదా, రోజు నేను చెప్పేవే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, నేను ఏం మాట్లాడుతున్నానో అవే ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, అట్లా. సో మీరు నిజానికి ఇంకా చెప్పాలని అంటే, అసలు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డంపులు దొరుకుతాయి. డంప్స్ అంటే రియాక్ట్ జేఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని అంటే మీకు చాలా డంప్స్ దొరుకుతాయి. వీళ్ళు చాలా మంచి మంచి క్వశ్చన్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, 3 months ago, లాస్ట్ మంత్ కోడింగ్ ఎక్సర్సైజెస్. యాక్చువల్గా ఇవన్నీ వీళ్ళు ఆల్రెడీ మనకి ప్లేస్ చేస్తూ ఉంటారు. ఇది మంచిది కూడా. హీ ఈజ్ సచ్ అన్ యాక్టివ్ పర్సన్ ఇన్ ద గిట్. ఈ యాక్టివిటీని చాలా మంది చూస్తారు అనమాట మీకు జాబ్ ఇచ్చేటప్పుడు. సో అది డిఫరెంట్ పర్పస్ కోసంలేండి. సో అట్లాంటి పీపుల్ దగ్గర ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బొచ్చడు ఉన్నాయి. అవి కాదు నేను అంటుంది, అవి దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అవి కాకుండా ఇప్పుడు ఇలా నేను కొట్టగానే నాకు స్టాక్ ఓవర్ఫ్లోలో నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది. రియాక్ట్ రౌటర్ నాట్ వర్కింగ్ ఇన్సైడ్ ద చైల్డ్ కాంపోనెంట్. ఇది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు. దానికి సొల్యూషన్ కూడా ఇచ్చాడు. ఇలాంటివి చదవాలి. ఇలాంటివి చదివినప్పుడు మీకు విషయం అర్థమవుతుంది అనమాట. లేటెస్ట్గా ఉన్న క్వశ్చన్స్ ఏంటి దీంట్లో, లేటెస్ట్ క్వశ్చన్స్, వీటిని యాక్చువల్గా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎక్కడ సమ్వేర్. ఓకే, సరే. దీని పక్కన హాట్ నెట్వర్క్ క్వశ్చన్స్, ఇదిగోండి రిలేటెడ్ క్వశ్చన్స్. లూప్ ఇన్సైడ్ రియాక్ట్ జేఎస్. గైస్ ఒకసారి చూడండి, ఇక్కడ ఆ క్వశ్చన్కి 1300 ఇంప్రెషన్స్ ఉన్నాయి దీనికి. అంటే ఇది మంచి కోడ్ అనమాట, మంచి కోడ్ అనమాట. ఈ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ని మనము ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్స్, రిలేటెడ్గా ఉన్న వాటిని ప్రోగ్రామాటికలీ నావిగేట్ యూజింగ్ రౌటర్. ఈ క్వశ్చన్ ఉంది ఎట్లా. ఇవి మనం కనుక టాప్ 100 కనుక మనం చూడగలిగితే హ్యాపీగా మనము ఇంటర్వ్యూని రిజాల్వ్ చేసుకోవచ్చు. మీరు చదవాల్సినది, నేర్చుకోవాల్సింది ఈ స్టాక్ ఓవర్ఫ్లో నుంచి, కానీ టెక్స్ట్ బుక్స్లోంచి, యూట్యూబ్ వీడియోల్లోంచి కాదు. ఎందుకంటే అవి అవుట్డేటెడ్ సార్, అదంతా అవుట్డేటెడ్. నేను చెప్తున్నాను కదా, 16.8లో ఏది వర్క్ అవుతుంది, లేకపోతే 16.4లో ఏది వర్క్ అవుతుంది అనేది చెప్పేది వీళ్ళు చెప్తున్నారు మనకి. రియాక్ట్ రౌటర్ 4.0 ఉంటుంది, 3.0 ఉంటుంది, 2. ఎంత డీటెయిల్డ్గా రాశాడు ఈ మహానుభావుడు చూడండి. వీళ్ళు అలాగే ఉంటారు. ఐరన్ సీన్, ఫ్లిప్పీ స్కిన్నర్. ఇండియా వాళ్ళు అంత పెద్ద పెద్ద రాయర్లే. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ కమెంటింగ్ ఎనీబడి, కాకపోతే వాళ్ళు రాస్తారు.
షోలం కానీ వీళ్ళందరూ అట్లాగే రాస్తున్నారు, భలే రాస్తున్నారు అవుట్పుట్. ఎంత సింపుల్గా చెప్పారు. అప్పుడు రియాక్ట్ రౌటర్ 3కి 4కి డిఫరెన్స్ ఏంటి, 5కి డిఫరెన్స్ ఏంటి, రియాక్ట్కి లో ఉండే డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. నా దగ్గర మీరు నేర్చుకునే పెద్ద విషయం ఏంటంటే హౌ టు అప్రోచ్ సంథింగ్. మీరు దేన్నైనా ఎలాగ అప్రోచ్ అవ్వాలి, దేనికైనా ఏదైనా అప్రోచ్ ఎలా అవుతారు అనేది మీరు ఎక్కువగా నేర్చుకోబోతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇవి యాక్చువల్ క్వశ్చన్స్. మీరు ఫేస్ చేయాల్సింది, ఫేస్ చేయబోయేవి ఇవే. ఇంటర్వ్యూ వరకు ఒక లెక్క, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకొక లెక్క. అప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తాం మనం? ఇవన్నీ మనకి 100% తెలిసి ఉండాలి. దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు స్పెండ్ టైం. ఓకే, రైట్. అట్లా నేను ప్రతి ఒక్కటి నాకు సాధ్యమైనంత వరకు నేను రెగ్యులర్గా ఏదైతే ఫాలో అవుతూ ఉంటానో అవన్నీ నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే, నేను ఎట్లాగా నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటాను. నేను ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి జంప్ అవుతాను. నాకు ఒక కంపెనీ ఉంది, నాకు ఒక టీం ఉంది, అయినా సరే నాకు కావాల్సిన శాలరీ వేరే ఉంది ఏమా. అట్లా మీరందరూ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ అవసరం అవుతాయి. ఇట్లా చేసినప్పుడే మనము ఏదైనా విషయం నేర్చుకోగలుగుతాం. ఓకే, యా. తర్వాత ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఇప్పుడు క్లోజర్ అంటే ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజర్ ఆన్సర్ చెప్పేటప్పుడు మీకు ఒక క్లారిటీ ఉండాలి కదా. ఆ క్లారిటీ నేను ఇచ్చేస్తాను. ఫస్ట్ థింగ్, హాయిస్టింగ్ అంటే ఏంటి అని అడుగుతారు. ఇవన్నీ జావా స్క్రిప్ట్ క్వశ్చన్స్. సో జావా స్క్రిప్ట్ని ఎంత ఫోకస్ చేయాలి, దాంట్లో ఏమేం క్వశ్చన్స్ గురించి ఫోకస్ చేయాలి, దిస్ అంటే ఏంటి అనేది. సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు ఒక్కళ్ళే ఉండరు ఆ ఇంటర్వ్యూలో. ఆ పర్టికులర్ పోస్ట్కి ఒక 2-3 నెలల నుంచి ఇంటర్వ్యూస్ కూడా జరుగుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు సేమ్ ఆన్సర్ని చాలామంది చెప్పి ఉండొచ్చు కదా. మరి మనల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి అని అంటే బేస్డ్ ఆన్ అవర్ ఇన్ఫర్మేషన్. మనము ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దిస్ అనే కీవర్డ్ ఉంది, అది ఎక్కడ వాడతారు? డెఫినేషన్ మాత్రమే చదువుకొచ్చినోడు ఏం చేస్తాడు, దిస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ ద కరెంట్ ఆబ్జెక్ట్ అని చెప్పేస్తాడు, అయిపోతుంది అక్కడికి. ఎందుకంటే వాడికి దాని మీదట ఏం తెలియదు కాబట్టి మనం ఎందుకు ఏదైనా ఎక్స్ట్రా చెప్పామంటే మనం ఎందుకు బుక్ అవుతాము, వద్దులే అని చెప్పి అక్కడికి ఆపేస్తారు. కానీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు. దిస్ హ్యాస్ 5 డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఒక ఎలిమెంట్ లోపల ఒక ఈవెంట్ కాల్ చేసినప్పుడు దిస్ ఏం పాయింట్అవుట్ చేస్తుంది, ఒక ఫంక్షన్ లోపల దిస్ని పెట్టినప్పుడు ఏం పాయింట్అవుట్ చేస్తుంది, ఆ ఫంక్షన్ని న్యూ అనే కీవర్డ్ పక్కన పెట్టి కాల్ చేసినప్పుడు ఏం పాయింట్అవుట్ చేస్తుంది, యారో ఫంక్షన్లో దిస్ ఏం పాయింట్అవుట్ చేస్తుంది. ఆ డిఫరెన్సెస్ అన్ని మనం చెప్పగలిగినప్పుడు దే ఇంప్రెస్. అంటే వీడేదో మాట్లాడడానికి మనతో పాటు ఇష్టపడుతున్నాడు అని వాళ్ళు ఆ ఇంటర్వ్యూని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. మీకు సగం తెలిసినా పర్లేదు, కానీ మీరు ఆ ఇంట్రెస్ట్ అంటే మీకు ఆ ఫెమిలియారిటీ నేను ఇవ్వగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు బాగా మాట్లాడతారు ఇంటర్వ్యూలో. ఆ ఫెమిలియారిటీ తెప్పించడమే నా పని. క్లోజర్ అనే కాన్సెప్ట్ ఉంది. ఎస్ సార్, నేను వాటన్నిటి గురించి నేను ఎక్కువ టైం ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వర్క్ విషయంలో మీరు కొద్దిగా టైం స్పెండ్ చేయండి అని చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఆ ఫెమిలియారిటీ ఇచ్చినప్పుడు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఐ నో వాట్ ఈస్ అ పెయిన్ అనేది. ఓకే, సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వచ్చేసరికి మనకి ఎట్లా క్లోజర్ ఎక్కడ వాడతారు, క్లోజర్ గురించి ఇంటర్వ్యూలో పడే క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి అవసరం, రైట్? అలాంటికే రిడక్స్ వాడేటప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్లో మనము రిడక్స్ ఈ రకంగా వర్క్ అవుతుంది, ఎట్లాంటి సిచ్యువేషన్స్లో రిడక్స్ అంటే అట్లా ఇవన్నీ మనకి యూజ్ అవుతాయి. ఓకే, లోకల్ స్టోరేజ్ని ఎలా వాడతారు, ఇట్లాంటివి నేను చాలా విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, రైట్. ఇంకొక లాస్ట్ పాయింట్, అసలు మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఇంకొక విషయం చెప్పాలి మీకు. మిమ్మల్ని వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేయమంటారు, వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చి
అలాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఓకే, వాటన్నిటిని నేను మైండ్లో పెట్టుకునే మీకు నేను క్లాసెస్లో ఉన్న టాపిక్స్ కవర్ చేస్తాను. ఓకే, ఐ టెల్ యూ మై ఎక్స్పీరియన్స్. ఒక అబ్బాయికి నేను ఒక ప్రాజెక్ట్ అడిగాడు, సార్ ఇది అడిగారు సార్, ఒకసారి మీకు చేసి పెట్టండి అని. స్టూడెంట్ కాదు, అడిగేసరికి నేను తీసుకున్నా, ఆ ప్రాజెక్ట్ తీసుకుని చెప్పా. కానీ అది సెలెక్ట్ అవ్వలే. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అనేది నాకు అర్థం కాలే. తర్వాత తెలిసింది ఏంటి అని అంటే, యాక్చువల్గా నేను చాలా క్యాజువల్గా రాసేసి ఇచ్చేసాను. తర్వాత నేను తనకి మొత్తం కోర్స్ ఫ్రీగా ఇచ్చాను, అది వేరే విషయం. క్యాజువల్గా రాసేసి ఇచ్చేసి అందువల్ల అలా జరిగింది. అలా కాకుండా ఆ చిన్న చిన్న క్వశ్చన్స్లో కూడా, చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో కూడా మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేయాలి. ఓకే, వాటిని అప్రోచ్ అయ్యేటప్పుడు రీఫ్యాక్టరింగ్ కానీ, రీయూజబిలిటీ కానీ, బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ మీరు అన్నీ చేసినప్పుడే, అంటే ప్రోటోటైప్ చెక్కింగ్ కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ చేసినప్పుడే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఏదో రాసి ఇచ్చేసారు అని అంటే వాళ్ళకి డెడ్ నీడ్ ఉన్నప్పుడు అయితే తీసుకుంటారు, కానీ డెడ్ నీడ్ లేదు, మనం ఇంకొక 4 రోజులు వెయిట్ చేయొచ్చు అని అన్నప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవున్న వాళ్ళని తీసుకోరు. ఒకవేళ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే మాత్రం నీడ్ అంత లేకపోయినా అరే ఇది వస్తే మనకు తప్పేంటన్నది తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా సో నేను అవన్నీ కవర్ చేస్తూనే నేను ముందుకెళ్తూ ఉంటాను అనమాట. అది యు గాట్ మై పాయింట్? యా. సో అసలు నేను బేసిక్గా ఎలా చెప్తాను కోర్స్ అనేది ఈరోజు మీరు చూశారు. రేపు అసలు నా కోర్సులో ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క టాపిక్ ఎట్లా కవర్ చేస్తాను అనేది మనము రేపు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, యా, ఐఎమ్ ఓపెన్ ఫర్ డౌట్స్. ఆహా, అందరినీ మ్యూట్లో పెట్టేసానా? యా, మిమ్మల్ని అందరినీ అన్మ్యూట్ చేయమని అడిగాను. ఎవరికైతే మాట్లాడాలి, ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో నౌ యూ కెన్ ఫైర్. కిరణ్, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? Sir, actually, very good morning, sir. Actually, I need about the duration and timings also. Hello? The duration is Hello? 2 months. Okay, 2 months. Okay. Timings also 7 to 8, 7 to 9. 7 to 8? 7 to 8. Okay, sir. Yeah. అండ్ ఇది వీడియోస్ ఏమైనా షేర్ చేస్తారా సార్? అంటే క్లాస్ అయిపోయిన తర్వాత యా, మీకు అంటే మోస్ట్లీ ఒక 12 hours పడుతుంది వీడియో మళ్ళీ మీకు అప్డేట్ అవ్వడానికి. కానీ ఒక్కొక్కసారి డిలే అవుతుంది కొద్దిగా. విత్ ఇన్ అ డే యూ విల్ బి గెట్టింగ్ ఇట్. క్లాస్ వీడియో షేర్ అయితే చేస్తాం, డెఫినెట్ గా చేస్తాం. ఓకే సార్, ఓకే షూర్. ఓకే సార్, అంతే సార్. someone యా, భాను మీరు యా భాను చెప్పండి. సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి హలో భాను, చెప్పండి. వినిపిస్తుంది? నాది లోగా ఉందా ఏంటి? సార్ అదేం లేదు, నేను కరెంట్ కొంచెం లో ఉన్నది నాకు. సార్ అదేం లేదు, కరెంట్లీ నేను ఇట్లా ఒక ఎంఎన్సి కంపెనీలో చేస్తున్నానండి, ఇది సపోర్ట్ టెక్నీషియన్ కింద. నేను ఇది ఇప్పుడు వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. సో రియాక్ట్ బెస్టా, యాంగులర్ బెస్టా? ఒకవేళ ఇన్ కేస్ స్విచ్ అయితే వాళ్ళు, ఎందుకంటే నేను ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే, ఎందుకంటే వీడు ఆల్రెడీ వర్క్ చేసాడు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఉంది, వీడికి అన్ని తెలిసి ఉంటాయని. సో అట్లాంటి కేసెస్ లో నేను కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటది. అవునండి, అవును. సో బయటకు వెళ్ళేటప్పుడు నేను ఏ తీసుకుంటే బాగుంటది? రియాక్ట్ తీసుకోండి. ఓకే, రియాక్ట్ తీసుకోండి. రియాక్ట్ మీద ప్రస్తుతానికి కాంపిటీషన్ తక్కువ ఉందండి. నేను
యాంగులర్ తీసుకోండి అని నేను అట్లా అని కాదు, కానీ యాంగులర్ ఈజ్ మై బేబీ. కాకపోతే రియాక్ట్ ఎందుకు నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే, మీకు ఇంటర్వ్యూ 90% జావా స్క్రిప్ట్ మీద జరుగుతుంది. సో మీ మీద ఉండే రియాక్ట్ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఎప్పుడైనా. అండ్ ఈవెన్ డెలాయిట్ ఇంటర్వ్యూస్ కూడా నేను అటెండ్ అవుతూ ఉంటాను, వాటిలో కూడా 90% జావా స్క్రిప్ట్ మీదనే జరుగుతుంది ఇంటర్వ్యూ. ఓకే, సో ఎంఎన్సీస్ మొత్తం జావా స్క్రిప్ట్ మీద హెవీగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. అండ్ మీకు కాంపిటీషన్ రియాక్ట్ పొజిషన్స్ లో తక్కువ ఉంది, యాంగులర్ లో ఉంది కానీ కాంపిటీషన్ కొద్దిగా ఎక్కువ ఉంది, అంతే డిఫరెన్స్. రియాక్ట్ అయితే డిమాండ్ ఉంది, కాంపిటీషన్ తక్కువ ఉన్నది అంటున్నారు. అవును అవును అవును, యాంగులర్ కూడా డిమాండ్ ఉంది కానీ కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ. ఈ ఓకే, అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన .NET జనాలందరూ యాంగులర్ మీద పడిపోతున్నారు. ఇప్పుడు .NET ప్రాజెక్టులు తగ్గిపోతున్నాయి రోజు రోజుకి, వాళ్ళందరూ యాంగులర్ మీద ఇది ఈగలు పడ్డట్టే పడుతున్నారు లిటరల్ గా. సో అక్కడ నేను కొద్దిగా కాంపిటీషన్ అబ్జర్వ్ చేశాను. రియాక్ట్ వాళ్ళు ఎందుకంటే జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లే, సో అందుకని వాళ్ళు రియాక్ట్ ని స్లైడ్ అయిపోతున్నారు అనమాట. సో రియాక్ట్ కి కాంపిటీషన్ తక్కువ ఉంది, అండ్ యుఎస్ లో కూడా ప్రాజెక్ట్స్ కొద్దిగా టెండెన్సీ ఎక్కువ ఉంది అనమాట ఈ రియాక్ట్ మీద, అంతే డిఫరెన్స్. ఓకే సార్, అసలు మీరు ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ కాల్ చేశారు. నాకు డౌట్స్ ఎట్లా ఉన్నాయంటే, నేను రియల్ టైం ప్రాజెక్ట్ ఎట్లా చేయాలి, ఎట్లా డిప్లాయ్ చేయాలి, అవన్నీ మీరు ఆల్రెడీ చెప్పారు, చెప్తానని. సో ఇంకా దాని మీద నేను క్వశ్చన్ చేయట్లేదు. సో ఇంకా ఏదైనా ప్రీ రిక్వెస్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు రియాక్ట్ నేర్చుకోవాలంటే? HTML CSS కొద్దిగా వచ్చి ఉండాలండి. జావా స్క్రిప్ట్ ABCDలు తెలియకపోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ HTML CSS లైట్ గా తెలిసి ఉండాలి, లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతారు. లేకపోతే నేను జావా స్క్రిప్ట్ చెప్తున్న లోపల నేర్చుకున్నా సరిపోతుంది. ఓకే సరే సార్. హలో చెప్పండి సార్. హాయ్ సార్, నా పేరు దిలీప్. సార్ నేను ఒక దాంట్లో HTML డెవలపర్ గా చేస్తున్నాను సార్. ఓకే. అయితే నాకు కొంచెం కోడింగ్ అంటే భయం సార్. అంటే తీసుకున్నాను కానీ ఎప్పుడన్నా జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీస్ అవి వస్తే కోడ్ పెన్ లోకి వెళ్ళి ప్లగిన్స్ తీసుకొని దాన్ని మేనేజ్ చేయడం చేస్తున్నాను. సో ప్రజెంట్ ఈ క్లాస్ నాకు అంటే రియాక్ట్ అయ్యాక నాకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ తో మూవ్ అవ్వచ్చు సార్. 100% నేను చెప్పడం అని కాదు, కానీ మోస్ట్లీ ప్రోగ్రామింగ్ మీద ఉండే భయం పోతుంది. అది నేనైతే ఎలిమినేట్ చేయించేస్తా. మన ఓన్ గా కోడ్ మనం కూడా రాసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే నేను తీసుకొచ్చేస్తా. ఓకే, అండ్ మీరు 1 year ఎక్స్పీరియన్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను అంటున్నారు, బంగారంలా జాయిన్ అయిపోయింది. ఇంకా మీరు వేరే ఎక్కడ వెతకని కూడా వెతకండి. ఓకే, నేనే సజెస్ట్ చేస్తున్నాను, మీరు వచ్చేసేయండి అంతే. ఇంకా 1-2 years ఎక్స్పీరియన్స్ అయితే మనము విపరీతంగా చెప్పుకుంటున్నాం, చాలా ఎక్కువగానే మాట్లాడుకుంటాం మనం మన కోర్సులో. ఐఎమ్ షూర్ ఫర్ దట్. నెక్స్ట్ భాను కిరణ్ 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 సార్ ఒక స్మాల్ డౌట్. ఇది 2 months ఆఫ్ కోర్స్ అని చెప్పారు కదా, ఒకవేళ మధ్యలో ఏమైనా అంటే గ్యాప్స్ అట్లా వచ్చినా కూడా మళ్ళీ బ్యాకప్ క్లాసెస్ ఏమైనా ఇస్తారా, లేకపోతే వీ కెన్ గో ఫర్ ద వీడియోస్? అర్థం కాలే, అంటే మీరు ఏదైనా మిస్ అయితే క్లాసెస్? అవును సార్, ఆ క్లాసెస్ ఏమైనా మిస్ అయితే లైక్ దట్. వీడియో వినండి, కమాన్. హలో, అవునండి, అసలు వీడియో వినడమే, నేను అట్లా ఏం చెప్పను, అంత మళ్ళీ బ్యాకప్ క్లాసెస్ ఇచ్చేంత టైం లేదు. దయచేసి కంటిన్యూషన్ మీరు వినండి, నేను అసలు ఇవ్వను బ్యాకప్ క్లాస్ అనే కాన్సెప్ట్ లేదు నాకు. కాకపోతే డౌట్స్ ఉంటే మాత్రం క్లారిఫై చేస్తాను. మళ్ళీ టాపిక్ చెప్పడం అనేది జరగదు అసలు. యాక్చువల్లీ సార్ డౌట్, రియాక్ట్ చేసి ఎక్కువ జావా స్క్రిప్ట్ మీద డిపెండ్ చేస్తారు, ఎట్లయితే యాంగులర్ టైప్ స్క్రిప్ట్ ఎలాగో జావా స్క్రిప్ట్. అంటే ఇప్పుడు చాలా వరకు జావా స్క్రిప్ట్ 2 types of జావా స్క్రిప్ట్స్ are there. One is నార్మల్ జావా స్క్రిప్ట్ అండ్ ద కోర్ జావా స్క్రిప్ట్ ఆల్సో ఇస్ కోర్. అంటే ప్రామిసెస్ కానీ సింక్ అంటే డెప్త్ అవి కూడా చెప్తారా సార్? అంటే చెప్పేటప్పుడు రియాక్ట్ చెప్పేటప్పుడు అదే నేను చెప్తున్నాను కదా, అది జావా స్క్రిప్ట్ లో ES6 నేను ప్రమోషనల్ ఇమేజ్ లో పెట్టాను, ES6, 7, 8 అనేది. సో ES5 జావా స్క్రిప్ట్ ని మీరు అనుకుంటున్నట్టు కోర్ అనుకోవచ్చు మీరు.
అది కాకుండా కూడా యూ హ్యావ్ అంటే ES7 లో ఉండే ఫీచర్స్ గురించి 6 లో ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నాను. అవి లేకుండా రియాక్ట్ లో కాలు కాదు కదా, ఏలు కూడా కదపలేము. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్ నాకు ఇక్కడే వినేసి ఎక్కువ ప్రాసెస్ ఆసింక్ ఇవి ఇవే డీస్ట్రక్చరింగ్ సో అవి లేకుండా మనం ఏం చేయలేం బేసిక్ గా, ఫస్ట్ థింగ్. సో డెఫినెట్ గా 99.9% అవన్నీ కవర్ చేస్తాం. జనరేటర్ ఫంక్షన్స్ అని ఇందాక చెప్పాను కదా, అది ES6 ఫీచర్. అసింక్ అవైట్ అనేది మనకి ES7 ఫీచర్. ఓకే ఓకే. సో అలాగా ఈవెన్ కొత్తగా రెస్ట్ ఆపరేషన్స్ ని యూజ్ చేసి కొన్ని కొత్త ఫీచర్స్ కూడా వచ్చినాయి ES8 లో. అంటే అన్ని ఫీచర్స్ కాదు, టెయిల్ కాల్స్ కొన్ని ఉన్నాయి, అవి అవసరం లేదు. టెయిల్ కాల్స్ అవి నేను చెప్పని అవసరం లేదు, కానీ మీకు ఇంటర్వ్యూలో కూడా తక్కువ అడగడం. కానీ ఇంటర్వ్యూలో కవర్ చేసే అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన రియాక్ట్ అప్లికేషన్స్ కి కావాల్సిన అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం దీంట్లో. ఇంకొకటి కూడా ఏంటంటే రియాక్ట్ ఈస్ ట్రైంగ్ టు గో ఫర్ ద బ్యాకప్ ప్రాసెస్. అంటే ఫండమెంటల్ జావా స్క్రిప్ట్ లో ఉన్న ఫీచర్స్ ని యూజ్ చేసుకుంటూ చేయడానికే ఎంకరేజ్ చేస్తుంది రియాక్ట్ ఎప్పుడు కూడా. సో ఇంతకుముందు క్లాస్ కాంపోనెంట్స్ వాడడానికి ఎంకరేజ్ చేసింది, కానీ మళ్ళీ బ్యాక్ మనము ఫంక్షనల్ కాంపోనెంట్స్ ని యూజ్ చేసే ఇప్పుడు చేస్తున్నాం మళ్ళీ అగైన్. సో అట్లా మీరు ఎక్కువ కూడా వర్రీ అవ్వకండి. ES6-7 వరకు బాగా తెలుసుకుంటే చాలు, అంతే. ES6 వరకు తెలుసుకుంటే సూపర్, ఇంకా చాలు, ఇంకా అంతే. 7 కూడా అవసరం లేదు. అసింక్ అవైట్ ఒక్కటి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి 7 లో అట్లా. ఓకే, అలా అవన్నీ కవర్ చేస్తాను షూర్ గా, నీకు కావాల్సినట్టు అది చేస్తాను. యా ఓకే భాను, ఐ థింక్ డన్ విత్ యువర్ క్వశ్చన్ రైట్? ఇంకా ఎవరైనా ఉన్నారా? హారిక, హాయ్. యా ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. షూర్ హారిక, ప్లీజ్ కాల్ మీ, నో ప్రాబ్లం. క్లౌడ్ సాల్వ్, Srihari, you want to say something? No, sir, nothing. Okay. హలో. యా చెప్పండి. సార్, నా పేరు కామాక్షి. చెప్పండి. యాక్చువల్గా నాకైతే యాంగులర్ జేఎస్లో ప్రాజెక్ట్ ఉంది సార్. అప్పుడంటే ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ రియాక్ట్లో చేయమంటున్నారు. సో అందుకని నేను కోర్స్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను రియాక్ట్ ఇది నేర్చుకుని కంప్లీట్ మై ఓన్గా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలనంటారా? యా, అంటే మీకు ఆర్కిటెక్చరల్ ఇష్యూస్, ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్స్ చెప్పడానికి ఎవరైనా ఉంటే మీ పైన, ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. ఓకే, అది యా కొద్దిగా కష్టం ఉంటది, ఉండదు అని నేను చెప్పను, కానీ డెఫినెట్ గా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందండి? పాస్ట్ ఎక్స్పీరియన్స్ దేంట్లో? 6 years ఏం చేశారు మీరు? PHP చేశాను, రైట్ జావా స్క్రిప్ట్, jQuery అవి మామూలుగా HTML పేజెస్ లోనే చేసి ఎలా చేస్తాము అలా చేశాను సార్ ఇప్పటి వరకు. కోర్ PHP అన్న ఫ్రేమ్ వర్క్ వాడారు? ఫ్రేమ్ వర్క్స్ సార్. ఏం ఫ్రేమ్ వర్క్ అండి? జెన్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేశాను, కోడిగ్నేటర్ యూజ్ చేశాను. అంతే కదా. ఇప్పుడు కోడిగ్నేటర్ లో ఉన్న ప్రాజెక్ట్ ని జెన్ లో చేయమంటే కొద్దిగా ఇబ్బందులు వస్తాయా రావా? అంతే ఇబ్బందులు దీంట్లో కూడా మీరు ఫేస్ చేస్తారు, అంతే. అంతేగాని ఓవరాల్ గా మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నేను కూడా కాన్ఫిడెంట్ గానే చెప్తున్నాను, ఎస్ యూ కెన్ హ్యాండిల్ ఇట్. యా. అంటే ఇంకా ఫ్యూచర్ లో నేను ఎప్పుడైనా యాంగులర్ కూడా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు రియాక్ట్ జేఎస్ లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ నాకు యూజ్ అవుతాయి అంటారా? యా, యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫౌండేషన్స్ ఏమండి అంటే దీంట్లో రౌటింగ్ ఉంటుంది. రౌటింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఈవెన్ మీకు PHP లో కూడా రౌటింగ్ అనే కాన్సెప్ట్ అదే ఉంటుంది. సర్వీసెస్ సపరేట్ అవుట్ చేసుకోవడం, ఇక్కడ అదే, అక్కడ కూడా అదే. కాకపోతే రిడక్స్ ఉంది అనుకోండి, ఇక్కడ రిడక్స్ వాడతాం, యాంగులర్ లో RxJS వాడతాం. సో అక్కడ ఒక్క విషయంలో మనము ఐడెంటిఫై చేసుకోవాలి. కొన్ని డేటా బైండింగ్ ఇష్యూస్, కొన్ని సపరేషన్ ఆఫ్ ద కన్సర్న్స్, రీఫ్యాక్టరింగ్ అనేది యాంగులర్ లో కొద్దిగా డిఫరెంట్ గా చేస్తాము, రియాక్ట్ లో కొద్దిగా డిఫరెంట్ గా చేస్తాం. మీకు మోస్ట్లీ యూజ్ అవుతుంది. మీరు ఓన్ గా కొద్దిగా ఒక చిన్న అప్లికేషన్ చేసుకోగలిగితే మీకు 90% మీకు ఈజీగానే ఉంటుంది.
నేను అలాగా పూర్తిగా కూడా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే యూ హ్యావ్ టు లీడ్ ద టీమ్ కదా. సో టీమ్ లీడ్ చేసే లెవెల్కి యాంగులర్ సరిపోతుందా అంటే ఐఎమ్ నాట్ షూర్. అప్పుడు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఐఎమ్ నాట్ మచ్ షూర్ మీరు ఎట్లా తీసుకుంటారండి, కానీ సరిపోతుంది. కానీ అప్రోచ్ వేరండి, దాని అప్రోచ్ కంప్లీట్గా వేరే. ఇది ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు. కానీ ఫౌండేషన్ అయితే సేమ్ కాన్సెప్చువల్ థింగ్స్ అయితే సేమ్ గానే ఉంటాయి, కానీ ఫౌండేషన్ విల్ బి లిటిల్ డిఫరెంట్. సార్ ఇక్కడ రియాక్ట్ జేఎస్ లో కూడా అంటే కంపెనీ లెవెల్కి వెళ్ళినప్పటికీ ఇక్మా 6-7 యూజ్ చేస్తారా, లేకపోతే ఏదైనా ఫంక్షనల్ ఫ్రేమ్వర్క్స్ కానీ ఫంక్షనల్ లాంగ్వేజ్ కానీ ఏదైనా యూజ్ చేస్తారా? నో ఎక్మా స్క్రిప్ట్ 7-6 వాడతారండి. ప్యూర్ జావా స్క్రిప్ట్ లోనే కోడ్ రాయాల్సి ఉంటుంది. మధ్య విన్నదంటే రామ్డా జేఎస్ కూడా ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అని విన్నాను. అవును, మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. రియాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు జావా స్క్రిప్ట్ నే యూజ్ చేయాలి అంతే. రియాక్ట్ పర్స్పెక్టివ్ ప్రకారం అయితే జావా స్క్రిప్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు యాంగులర్ చేస్తే కంపేర్ చేస్తే సార్, ఇప్పుడు సెక్యూర్ వైజ్ ఏది సెక్యూర్ అంటారు, యాంగులరా రియాక్ట్ ఒక ప్రాజెక్ట్ లెవెల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెక్యూరిటీకి యాంగులర్ రియాక్ట్కి సంబంధం లేదు. సెక్యూరిటీ అనేది మనం బ్యాక్ ఎండ్ ప్రొవైడ్ చేసే ఒక సర్వీస్ అనమాట. ఓకే, సెక్యూరిటీ అబౌట్ యువర్ డేటా, సెక్యూరిటీ అబౌట్ యువర్ యాక్సెసిబిలిటీ, ఆథరైజేషన్ గురించి ఆలోచిస్తే మీరు బ్యాక్ ఎండ్ వాళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు చూపించాల్సిన థింగ్ అనమాట. ఓకే, మన యుఐ డెవలప్మెంట్ వరకు మాత్రమే ఈ రియాక్ట్ అనేది పనికొస్తుంది. సో ఇక్కడ కన్సర్న్ ఏంటంటే ఒక డేటాని బెటర్గా, ఫాస్ట్గా, ఫ్లెక్సిబుల్గా ఎలాగ డేటాని మనం ప్రజెంట్ చేసాము అనేదే మనము ఈ యూఐ ఫ్రేమ్వర్క్స్లో తెలుసుకుంటాం. సెక్యూరిటీ ఈజ్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ సర్వర్ సైడ్. ఓకే, బ్యాక్ ఎండ్లో చేసే ఒక పని అది. కాకపోతే సెక్యూరిటీని మీరు ఎలాగ అచీవ్ చేశారు అని అంటే, యూ మే ఆన్సర్ సంథింగ్ లైక్, సార్ మేము మన లోకల్ స్టోరేజ్లో టోకెన్స్ని ఇంప్లిమెంట్ చేసుకుని, గార్డ్స్ క్రియేట్ చేసుకుని ఇలా చేసాము. అచీవ్ చేయొచ్చు. అచీవ్ చేయడం అంటే బ్యాక్ ఎండ్ తోటి సపోర్ట్ తీసుకుని మనము సెక్యూరిటీని అచీవ్ చేయొచ్చు. అంతేగాని సెక్యూరిటీ వర్క్ మాత్రం యాంగులర్ది, రియాక్ట్ది కాదు. రియాక్ట్ అండ్ యాంగులర్ ఆర్ మెంట్ ఫర్ యూజర్ ఇంటర్ఫేస్ డెవలప్మెంట్, నాట్ ఫర్ ద సెక్యూరిటీ. యూజర్ ఇంటర్ఫేస్, యూఐ వరకు మాత్రమే దీని రోల్. అట్లా. యా, any question more? Sorry, any more questions please? నేను ఏదో చదువుతూ ఏదో మాట్లాడేది. Any more questions please? Okay guys, if you don't mind, please keep your email IDs and phone numbers over here. మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ని దయచేసి మీరు దీంట్లో పెట్టండి మన చాట్లో ప్లీజ్.